నమస్తే. ఈరోజు మనం గుంటూరులో ఒక విశిష్టమైనటువంటి అతిథిని కలవబోతున్నాం. కర్ణాటిక్ మ్యూజిక్లో ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉంది వారి పేరు మీద. అదేవిధంగా వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా 10+ అవార్డ్స్ కర్ణాటిక్ మ్యూజిక్లో వారు పొందారు. అదేవిధంగా ఈ కర్ణాటిక్ మ్యూజిక్కి సంబంధించి ఎన్నో విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. ఒక మ్యూజిక్ టీచర్గా కావచ్చు, ఒక ప్రవచనకర్తగా కావచ్చు, స్పిరిచువల్ జర్నీలో ఉన్నత శిఖరాలను అధిరోహించే ప్రయత్నంలో ఉన్నారు. షీఈస్ ఫౌండర్ ఆఫ్ జ్ఞానద కల్చరల్ ట్రస్ట్, హిమబిందు గారు. నమస్కారం మేడం. మేడం, వరల్డ్ రికార్డ్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్, ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డు, ఈ 10+ వరల్డ్ రికార్డ్స్ ఇవన్నీ తెలుసుకుపోయే ముందు మీ స్వరంతో ఒక చిన్న సాంగ్, ఒక పాట. గోవింద గోవిందయని కొలువ రే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద 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 హరి గోవింద, గోవింద 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 హరి గోవింద. రైట్. ఒక రికార్డింగ్ స్టూడియోలో ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్తో వచ్చిన సాంగ్ లాగా ఉంది. మ్యూజిక్ కూడా అవసరం లేదు, చాలా బాగా పాడారు. రియలీ గ్రేట్ మేడం. సో జ్ఞానద ట్రస్ట్, సో మీరు మ్యూజిక్ టీచర్, కానీ జ్ఞానద ట్రస్ట్ అంటే ఏంటి, దానికి సంబంధించి? మేము యాక్చువల్గా కల్చరల్ ట్రస్ట్ అని స్థాపించామండి 2021. ఓకే. నేను మ్యూజిక్ లో BA మ్యూజిక్, MA మ్యూజిక్ ఫినిష్ చేశాను. నా దగ్గర నేర్చుకునే పిల్లలకి ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఇస్తే వాళ్ళకి ఏదైనా యూనివర్సిటీలో ఈజీగా మ్యూజిక్ కోర్సెస్ లో అడ్మిషన్ దొరకాలి అనేటటువంటి ఉద్దేశంతో దీనిని కల్చరల్ ట్రస్ట్ కింద చేశాము. మేము ట్రస్ట్ ఎన్రోల్ చేసేటప్పుడే మేము ఏమైనా కాంపిటీషన్స్, మ్యూజిక్ కావచ్చు, డాన్స్ కావచ్చు, అలానే ఎస్సే రైటింగ్, ఆర్ట్ కాంపిటీషన్స్, అవి ఏవైనా కండక్ట్ చేసినా మేము ఏదైనా సర్టిఫికేట్ పిల్లలకి ఇస్తే వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగపడాలి అని చెప్పి మేము దీన్ని కల్చరల్ ట్రస్ట్ కింద మేము స్థాపించాము. రైట్. ఇప్పుడు ఈ వరల్డ్ గిన్నిస్ రికార్డ్ ఎలా మేడం, ఎలా దాన్ని హోనర్ చేశారు? ICMDA అని చెప్పి ఇంటర్నేషనల్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ డాన్స్ అసోసియేషన్ అని చెప్పేసి చెన్నై వాళ్ళు ఎందరో మహానుభావులు అనేటటువంటి పంచరత్న కృతిని అందరూ పాడాలి అని చెప్పేసి ఒక రికార్డ్ అనేది పెట్టారండి. అది కోవిడ్ టైంలో పెట్టడం జరిగింది చెన్నైలో. నాకు ఇది పెద్ద బ్లెస్సింగ్ అని నేను అనుకుంటున్నాను. సుధా రఘునాథన్ గారితో అదే స్టేజ్ మీద, టీచర్ స్టేజ్ మీద నేను పాడడం జరిగింది ఎందరో మహానుభావులు. అది 10+ వరల్డ్ రికార్డ్స్ ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో పాడిన వాళ్ళందరికీ. అయితే నాకేంటంటే అందరిలో లాగా కాకుండా అతి తక్కువ మందికి దొరికినటువంటి అవకాశం ఏంటి అంటే సుధా రఘునాథన్ గారితో పాటు అదే స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం జరిగింది. దట్స్ గ్రేట్ మేడం. అండ్ కర్ణాటిక్ మ్యూజిక్ అంటే కర్ణాటకకి సంబంధించిన మ్యూజిక్ అని మనం అనుకుంటూ ఉంటామండి. అదే అనుకుంటున్నాను నేనైతే. కానీ మనకి మామూలుగా భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి సంగీతం కర్ణాటిక్ సంగీతం. కర్ణ అంటే చెవులు, కర్ణ ఆ చెవులకి ఇంపుగా ఉన్నటువంటి సంగీతం అన్నమాట. అవి మనకి హనుమాచార్య కీర్తనలు, త్యాగరాజ స్వామి కీర్తనలు, ఇవన్నీ కూడా కర్ణాటక సంగీతమే అన్నమాట. ఓకే. అంటే ఆ చెవులకి ఇంపుగా ఉండే సంగీతం కాబట్టి కర్ణబేరికి ఇంపుగా ఉంటుంది కాబట్టి కర్ణాటిక్ సంగీతం. ఇట్స్ నాట్ ఏ కర్ణాటక సంగీతం. దట్స్ గ్రేట్. ఈ సంగీతానికి మన శరీరం కానీ మన మనస్సు కానీ ఎలా రియాక్ట్ అవుతాయి? ఎనీ స్పెసిఫిక్ రీజన్స్ బిహైండ్ ఇట్? మనకి నాభి హృత్కంఠ రసనాదులలో శోభిల్లు సప్తస్వర అని త్యాగరాజ స్వామి వారు చెప్పారండి. మనకి 7 చక్రాలు ఉంటాయి, మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు. మనం ఒక స్వరాన్ని పాడినప్పుడు మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు వైబ్రేషన్ క్యారీ అవుతుంది. మనం మామూలుగా ఇప్పుడున్నటువంటి సినిమా సంగీతంలో ఏం చేస్తున్నారంటే అన్ని మేళవించేస్తున్నాం సంగీతాన్ని. అలా కాకుండా ఈ కర్ణాటక సంగీతంలో మాత్రం స్వర సంబంధంగా ఉంటుంది. మనం సా అని పాడినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుంది అనమాట. దానివల్ల ఒక్కొక్క చక్రం దాటుకుంటూ
ప్రతి మనిషి తన జీవితంలో ధర్మ అర్థ కామ మోక్షాలని సాధించాలి. వీటిని చతుర్విధ ఫల పురుషార్థాలు అని అంటారు. వాటిని సాధించడానికి సంగీతము చాలా శుద్ధమైనటువంటి మార్గం అండి. మేడం, ఇక మీ పేరు మీద ఒక అవార్డు కూడా ఉంది, కళా సేవ రత్నాక అవార్డు. దేని గుర్తించి ఇచ్చారు మేడం? నేను చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రీ వర్క్ షాప్స్ చేస్తూ ఉంటాను ఆన్లైన్ లో. నాకు 7+ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు పిల్లలు. 7 కంట్రీస్ నుంచి? నెదర్లాండ్స్, బహ్రెయిన్, దుబాయ్, యుఎస్, యూకే, జర్మనీ. ఇందులో మన తెలుగు వాళ్ళే అక్కడ సెటిల్ అయిన వాళ్ళు. ఓకే. అదర్స్ ఎవరు లేరుగా? అదర్స్ ఎవరు లేరు ఇప్పటి వరకు ఎవరు లేరు. సో హనుమాన్ చాలీసా వెనుకల కథనం ఏంటి, అలాగా పిల్లలకి చాలా పాటలు నేర్పించడం జరిగిందండి. ఫ్రీగా నేర్పించడం జరిగింది. అలానే మన ఇస్కాన్ గుంటూరులో కూడా, ఏటి అగ్రహారం గుంటూరులో కూడా 20 మంది నుంచి 50 మంది వరకు ప్రతి ఆదివారం ఫ్రీగా నేర్చుకుంటున్నారండి పిల్లలు. ఇది ఫ్రీ క్లాసెస్ చెప్తుంది. దాన్ని గుర్తిస్తూ కళా సేవ రత్నక అనేటటువంటి అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జరుగుతుంటాయి మేడం ఈ క్లాసెస్ అన్ని? 11 to 12 జరుగుతున్నాయండి. ఏటి అగ్రహారం ఇస్కాన్ సండే క్లాసెస్ 11 to 12 జరుగుతాయి. ఎవ్రీ సండే ఉంటుంది. ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు. దట్స్ రియల్లీ గ్రేట్ మేడం. అండ్ మీరు ఒక కర్ణాటిక్ మ్యూజిక్ ఒక సింగర్గా కావచ్చు, ఒక టీచర్గా కావచ్చు, ఇదంతా ఒక జర్నీ. అండ్ మరో కోణం ఏంటంటే స్పిరిచువల్ స్పీకర్ మీరు. సో స్పిరిచువల్ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే 2 ప్యారలల్ గా స్టార్ట్ అయ్యాయా లేదంటే? అంటే ఏ కీర్తన నేర్చుకున్నా, ఇప్పుడు బ్రహ్మ కడిగిన పాదము లాంటి కీర్తన తీసుకుంటే, కామిని పాపము కడిగిన పాదము అంటే మా గురువు గారు దంత వెంకట సుబ్బయ్య గారు అని చెప్పారు. కామిని పాపము అంటే గౌతమ మహర్షి భార్య అహల్య అని దాని వెనకాల కథ చెప్పేవారు అనమాట. అప్పటి నుంచి ప్రతి కీర్తనలో దీని వెనకాల కథ ఏంటి అని ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్ నుంచి మాది తిరుపతి అవ్వడము, చిన్నప్పటి నుంచి ఆ ఓం నమో వెంకటేశాయ వింటూ పెరగడం వల్ల కూడా అది స్పిరిచువల్ చిన్నప్పటి నుంచి ఉన్న కోణం అని అనుకుంటున్నానండి. రెండు ఆటోమేటిక్ గా ప్యారలల్ గా స్టార్ట్ అయ్యాయి. అండ్ మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ లో ఇప్పుడు ఈ సంగీతం కానీ, ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఒక వర్గం వారికే వెళ్ళిపోతున్నట్లు సమాజంలో చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటంటే ఏమంటారు? లేదండి, అది ఇప్పుడు మారింది బాగా. ఇప్పుడు అందరూ నేర్చుకుంటున్నారు. ఒకప్పుడు మీరు అన్న పరిస్థితి ఉండింది 50 సంవత్సరాల కిందట వరకు కూడా. ఇప్పుడు అందరూ నేర్చుకుంటున్నారు. ఎప్పుడైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ మనకు కోవిడ్ తర్వాత వచ్చిందో, ఎవరెక్కడి నుంచైనా నేర్చుకుంటున్నారు. డిస్క్రిమినేషన్ అనేది లేదు. వాళ్ళు జస్ట్ లాగిన్ అయితే నేర్చేసుకోవచ్చు. సో అటువంటి డీటెయిల్స్ ఏమి కూడా మీరు తీసుకోరు? అసలు ఏం తీసుకోరు. నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి నేర్పించి పంపిస్తారు. దట్స్ రియలీ గ్రేట్. అండ్ స్పిరిచువల్ జర్నీకి సంబంధించి చూస్తే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా పూరి జగన్నాథ్ రథయాత్ర చాలా గొప్పగా జరిగింది. అండ్ ఇస్కాన్ వాళ్ళు కూడా చేశారు గుంటూరులో కూడా. అండ్ దీనికి సంబంధించి సోషల్ మీడియాలో నేను ఒకటి గమనించాను మేడం. డాక్టర్లు బలభద్రుడికి, శ్రీకృష్ణుడికి, వాళ్ళ ముగ్గురికి టెస్ట్ చేయడం, ఫీవర్ ఉందని, కోల్డ్ ఉందని చెప్పి టెస్ట్ చేయడం. దీన్ని కొంతమంది ఒక వియర్డ్ వేలో ప్రజెంట్ చేశారు. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ లా చూస్తున్నారా దేవుడిని, ఇట్స్ ఏ గాడ్ థింగ్ రైట్, అనే దేవుడు కదా, ఒక మనిషిలాగా మీరు ట్రీట్ చేస్తున్నారు, కొంచెం అది వీర్డ్ గా ఉంది కదా అని చెప్పేసి అంటున్నారు. దీని మీద ఏం చెప్తారు? అంటే మనకి భావగ్రాహి జనార్దన అంటారండి. భావగ్రాహి జనార్దన స్వామి మనకి, ఆయన జగన్నాథుడు. ప్రతి ఒక్కరిలో ఉన్న భావాన్ని ఆయన గ్రహించగలుగుతాడు అనమాట. దీని వెనకలో ఒక చిన్న కథ ఉంది, చెప్పచ్చు అంటే? చెప్పండి ప్లీజ్. కథ ఏంటంటే, పూరి జగన్నాథ క్షేత్రం దగ్గర ఒక పెద్ద ఆవిడ ఉండేవారు అనమాట. ఆవిడ లడ్డు గోపాలుని తన సొంత బిడ్డలాగే అనుకునేది. ఉదయం లేసిందే కాళ్ళ మీద వేసుకొని చంటి పాపాయికి ఎలా అలా స్నానం చేయించేవారు, అన్నం పెట్టేవారు, చలికాలం వస్తే స్వెటర్ వేసేవారు, తర్వాత రాత్రి జోకొట్టి పడుకోబెట్టేవారు. ఆవిడ కొన్ని సంవత్సరాలు చేస్తూ వచ్చారు. ఆడుకునే బొమ్మలాగా కాదు, చంటి బిడ్డని అమ్మ ఎలా చేస్తుంది అలా చేసేవారు. చేస్తూ ఉంటే గనక ఆవిడకి బాగా వయసు అయిపోయాక కోడలికి చెప్పారు, నువ్వు నేను ఎలా చేశానో అలాగే చెయ్యాలి గోపాలుడికి అంటే. ఒక రోజు ఆవిడ ఎలా కాళ్ళ మీద వేసుకొని స్నానం చేస్తారు, అప్పుడు కింద పడిపోయారట గోపాలుడు. అప్పటి నుంచి ఆ కనెక్షన్
హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అని అనుకోవచ్చు మనము. అప్పటి నుంచి పెద్దవాడు కనిపిస్తుందంట, నా చెంటి బిడ్డకి జ్వరం వచ్చింది, నా కోడలు చెప్పట్లేదు అంటే ఈవిడికి గిల్ట్ మొదలైంది. నేను నిజంగానే మా అత్తగారిని బాధ పెడుతున్నాను చెప్పేద్దామని చెప్తే, అయ్యయ్యో వెంటనే వైద్యుడికి చూపిస్తే నయం అవుతుంది వెంటనే అంటే వైద్యుడు వచ్చాడంట. అసలు ఎవ్వరు ఒప్పుకోవట్లేదు. ఒక బొమ్మకేంటి నేను వచ్చి సెటస్కోప్ పెట్టి చూపించడం ఏంటి అంటే పెద్దావిడ సార్ అంటే ఒక మానవత్వ కోణంతో ఆలోచించిన ఒక వైద్యుడు వచ్చి చూస్తే మనకి జ్వరం వస్తే ఏ టెంపరేచర్ 9900 అలా మనకి హార్ట్ బీట్ ఎలా ఉంటుంది ఆ హార్ట్ బీట్ వినిపించిందంట ఆ బొమ్మకి. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడంట. అంటే మనం ఏ భావంతో భగవంతుడిని ప్రార్థిస్తామో ఆ భావంతో భగవంతుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. అందుకే ఒకరు ధనం కావాలనుకుంటారు, ఒకరు ఐశ్వర్యం కావాలనుకుంటారు. అలా అందులో ఆమె బిడ్డను చూసుకుంది. సో ఒక మనిషిలాగే ఒక భగవద్గీతలో కూడా ఎక్కడో మెన్షన్ చేశారు కదా, ఎవరు ఏ విధంగా నన్ను ఆరాధిస్తే వారిని ఆ విధాలుగా నేను ప్రజెంట్ అవుతాను అని చెప్పేసి. యా, దట్స్ రియల్లీ గ్రేట్. అంటే దీని వెనక అది స్టోరీ రియల్ గా జరిగింది, నిజంగా జరిగింది. మనకి పూరి జగన్నాథ స్వామి లీలలో వస్తుంది జరిగినటువంటి. అంటే ఆయనకి గుండె ఉందని చెప్పేసి, లేదంటే ఆయనకి అంటే కళ్ళ గంతలు కట్టుకొని మరి ఆయన్ని ఇది ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆయన మార్చేటప్పుడు ఏదో చేసేటప్పుడు పదార్థాన్ని మారుస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అవి చెక్క విగ్రహాలు అవుతుండడం వల్ల ఆ దారుని మార్చి కొత్త దారుని పెడుతూ ఉంటారు.